జుట్టు ఊడిపోవడం కానీ, ఎనర్జీగా లేకపోవడం కానీ, ఎప్పుడు డల్‌గా ఉండడం కానీ, ఒకే ఒక్క సొల్యూషన్. ఓకే. స్మూదీని 1 డే అయితే స్కిప్ చేశాను. ఫుల్లుగా అట్ ద టైమ్ ఎంత కూల్‌గా దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉన్నాయి. నేను టిఫిన్ కూడా మనకు ఆకలి కొంచెం మనకు కాస్ట్‌లీనే. కొంచెం మనం ఎనర్జీగా ఉండాలి. తక్కువ ఉంది అని అనిపించింది. మన హస్కేస్తాం, పిల్లలకేస్తాం. ఎలా వస్తాయి ఫ్రెండ్స్ మనకు ప్రోటీన్స్? ఇండియన్ మదర్స్, ఓకే, రెడ్ లైన్ చేసి పెట్టుకోండి. ఇండియన్ మదర్స్ అలానే ఉన్నారు ఫ్రెండ్స్. ఆగండి, వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసారు అని అంటే లేడీస్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ ఫ్రెండ్స్. ఓకే, ఏంటి అని అంటే మనకు జుట్టు ఊడిపోవడం కానీ, లేకపోతే మనం డైలీ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఎనర్జీగా లేకపోవడం కానీ, ఎప్పుడు డల్గా ఉండడం కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్. ఓకే, అది నా లైఫ్లో చేంజ్ అయింది. మీకు చెప్తే ఇంకొంచెం చేంజ్ ఉంటుంది. ఇది చూసి ఒక్కరన్నా చేంజ్ అవుతారు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుందో. నేనైతే ఈరోజు ఈ స్మూదీని, ఓకే చూడండి, ఈ స్మూదీని నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఈ స్మూదీ చేసుకోవడానికి నాకు ఎవరు సజెస్ట్ చేశారు, అవన్నీ మీతోటి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు కొంచెం తాగేస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి కొంచెం కూడా తీసుకోలేదు, కొంచెం డల్ అనిపిస్తుంది ఎనర్జీ వచ్చేసి. ఓకే, కొంచెం అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, నాకు ఈ స్మూదీ అనేది ఎవరు రికమెండ్ చేశారు అనేది అయితే ఇప్పుడు నేను మీతోటి షేర్ చేస్తాను. నాకు ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ ఒకటి పోయేసరికి ఒకటి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. దానికి నాకు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంటే అసలు నేను చాలా లేజీగా, అందుకే మీకు డైలీ కానీ డే బై డే కానీ వీడియోస్ అయితే అస్సలు రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అందుకనే మేము జనరల్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఓకే, వాళ్ళైతే నాకు ఈ స్మూదీని రికమెండ్ చేశారు. ఇక్కడ మేమున్న దగ్గర అయితే వెళ్ళాము. దీంట్లో వాళ్ళు ఏమి నాకు రికమెండ్ చేశారు, నేను ఏమేమి యూస్ చేసి ఈ హెల్తీ డ్రింక్ నేను తయారు చేశాను అనేది అయితే మీతో నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో. మీరు ఈ స్మూదీని తీసుకున్నారు అంటే 15 days ఛాలెంజ్ ఫ్రెండ్స్. హెయిర్ అనేది ఊడడం చాలా వరకు అయితే తగ్గిస్తుంది. ఓకే, ఎందుకు హెయిర్ ఊడడం తగ్గిస్తుంది అని అంటున్నాను అని అంటే ఫ్రెండ్స్, దీంట్లో మనం యూస్ చేసేటివన్నీ చాలా అంటే చాలా హెల్తీ నట్స్ అయితే యూస్ చేస్తున్నాము మనము. ఓకే, డ్రై ఫ్రూట్స్ దాదాపుగా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో యూస్ చేస్తున్నాం. ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం, మిల్క్ యూస్ చేస్తున్నాం, అవన్నీ యూస్ చేస్తున్నాము. మనము అవుట్ సైడ్గా మనము ఎన్ని హెయిర్కి అప్లై చేసినా కూడా మనము ఇన్నర్లో కూడా, అంటే ఇన్నర్ నుంచి కూడా మనకు జుట్టుకు తగినన్ని పోషకాలు అయితే కావాలి. ఓకే, అవన్నీ మనకి స్మూదీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా స్మూదీ ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మనము స్మూదీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనము జీడిపప్పు వచ్చేసి ఒక 7 తీసుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పు ఒక 5 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, ఇవి కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ చియా సీడ్స్. చూడడానికి సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి కానీ 2 వేరు వేరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక అంజీర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక వాల్నట్ కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష ఒక 7 అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఇంగ్రీడియంట్స్ ఒక పర్సన్కి, అంటే ఒక పర్సన్ ఇన్ని తీసుకోవాలి అన్నమాట. మీరు ఇవే తీసుకోవాలి అని ఏం లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవైతే తీసుకోవచ్చు. ఇలా వాటర్ని అయితే యాడ్ చేసి మనము నైట్ అంతా సోక్ చేయాలి. ఇలా మీరు వాటర్ యాడ్ చేసి ఒకసారి వాష్ చేసినాక మీరు వాటర్ యాడ్ చేయాలి. నేను వాష్ చేశాను, మీకు చూపించేది మాత్రం ఇక్కడ మర్చిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ప్లేట్ పెట్టేసి నైట్ అంతా కూడా ఇవి సోక్ చేసేయాలి. ఇప్పుడు మనం మార్నింగ్ లేచి చూసాక ఇలా ఉంటుంది, అన్నీ కూడా సోక్ అయి ఉంటాయి. ఎంత బాగుంటుంది అంటే స్మూదీ, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది తాగడానికి. నెక్స్ట్ మనం ఒక బ్లెండర్ని అయితే తీసుకోవాలి, జ్యూసర్ది.
మీ దగ్గర జ్యూస్‌ది లేకపోతే నార్మల్ దాంట్లో అయినా మీరు బ్లెండ్ చేయొచ్చు. ఓకే. మా మిక్సీకి వచ్చేసి జ్యూసర్‌ది సెపరేట్‌గా ఇచ్చారు కాబట్టి నేను జ్యూసర్‌ది తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మనం మార్నింగ్ యాడ్ చేయాల్సింది డేట్స్ అయితే యూజ్ చేయాలి. నేను ఇక్కడ తీసుకున్న డేట్స్ వచ్చేసి లయన్ డేట్స్‌వి తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 1 ఆర్ 2 యాడ్ చేయొచ్చు. అంటే మీ స్వీట్‌కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బనానా అయితే యాడ్ చేయాలి. బనానాని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మనమైతే బనానాని యాడ్ చేయొచ్చు. ఇదైతే మీకు పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. బనానా యాడ్ చేయడం అనేది. బనానా అండ్ మిల్క్ వచ్చేసి మీ ఆప్షనల్. ఇంకా మిగతావన్నీ మీ దగ్గర ఏవి ఉన్నాయి అనంటే వాటినైతే యాడ్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజెస్ అయితే ఉన్నాయి. వాటి నేను ఈ వీడియోలోనే ముందే వచ్చేసి మీకు చెప్తాను. చూడండి దీంట్లో సీడ్ తీసేసి యాడ్ చేశాను ఖర్జూరాన్ని కూడా. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ తీసుకున్నాను. ఇది ఓన్లీ ఒక పర్సన్‌కి చెప్తున్నాను. మీరు 4 మెంబర్స్ ఇంట్లో ఉన్నారు అనంటే క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకొని 4 మెంబర్స్ ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసి తీసుకొనొస్తాము. ఇప్పుడు చూడండి మన స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంటుంది అనంటే ఓపెన్ చేసి చూస్తే చూడండి ఓపెన్ చేస్తే చాలా స్మూత్‌గా అయిపోయి చాలా థిక్‌నెస్‌గా అయితే ఉంటుంది. మనం దీంట్లో థిక్‌గా కావడానికి నెక్స్ట్ మన కడుపు ఫిల్లింగ్‌గా ఉండడానికి బనానాని యాడ్ చేసాం కదా! అందుకని ఇదైతే మనకు చాలా ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎట్ ద టైమ్ చాలా కూల్‌గా కూడా ఉంటుంది మన స్టమక్‌లో వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం గార్నిష్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాదాం అండ్ పంప్కిన్ సీడ్స్ అయితే పైన గార్నిష్ చేశాను. చాలా బాగా అనిపించింది. అలా గార్నిష్ చేస్తే కిడ్స్‌కి చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఉంది, కొత్త రెసిపీ అనేసి. మా కిడ్స్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న లేడీస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటారు. డే అంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు దీన్ని తీసుకోవడం వల్ల. చూడండి మనకి స్మూదీ అనేది ఎంత థిక్‌గా ఉంది అనేది నేను ఇక్కడ స్పూన్ తోటైతే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే. స్మూదీని ఎలా తయారు చేయాలి అనేదైతే చూసేశారు కదా! ఎలా అనిపించింది? చాలా ఈజీ. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, మనము కొత్తలో చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటాము. ఒక 3 ఆర్ 4 డేస్ మనకు తీసుకోవడానికి. అంటే నైట్ కొంచెం మనం ఒక 5 మినిట్స్ అన్నా టైం ఇవ్వాలి కదా! నానబెట్టాలి. వాటిని వాష్ చేసి నానబెట్టాలి అనంటే ఒక 3 ఆర్ 4 డేస్ అయితే ఎనర్జీగా ఉంటాము. ఎక్సైట్‌మెంట్‌గా కూడా ఉంటాము. 3 ఆర్ 4 డేస్ తర్వాత ఓకే. ఈరోజు నానబెట్టకపోయినా రేపు నానబెడదాంలే, వాటిని సోక్ చేద్దాంలే అనైతే అనిపిస్తుంది. నా లైఫ్‌లో కూడా జరిగింది. నేను అలానే చేశాను. కాకపోతే నేను 1 డే అయితే స్కిప్ చేశాను ఫ్రెండ్స్, కాదనను. కానీ నేను అది తీసుకుంటున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, నేను టాబ్లెట్స్ తీసుకొని ఇది తీసుకున్నాను. ఓకే. నాకు కడుపంతా ఎంత ఫుల్లుగా అట్ ద టైమ్ ఎంత కూల్‌గా అనిపించింది అనంటే, నాకు చాలా ఎనర్జీగా ఉండేదాన్ని. నేను టాబ్లెట్స్ వేసుకుంటా కూడా నేను మీకు వీడియోస్ చేశాను. మీరు నా వీడియోస్‌లో కొన్ని అబ్జర్వ్ చేశారో లేదో, నాకు ఇయర్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ రీసెంట్‌గా. ఆ ఇయర్ ప్రాబ్లమ్ నేను ఇక్కడ కాటన్ పెట్టుకొని కూడా చేశాను. అక్కడ కాటన్ పెట్టుకున్నన్ని రోజులు నేను టాబ్లెట్స్ యూజ్ చేశాను. ఆ టాబ్లెట్స్ యూజ్ చేసినన్ని రోజులు కూడా నేను ఈ స్మూదీని అయితే తీసుకున్నాను. అందుకే ఆ ఎనర్జీ కొంచెమన్నా ఉండడం వల్లనే నేనైతే మీకు వీడియోస్ చేయగలిగాను. ఓకే. ఇంకా దాన్ని మనం ఇగ్నోర్ చేసేద్దాం. మీకు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు వేయాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. ఇవే వేయాలి, పావని ఇవే చెప్పిందని ఏమీ లేదు. మీ దగ్గర 3 ఉన్నాయా? 4 ఉన్నాయా? ఆ 4 సోక్ చేయండి కంపల్సరీగా. ఓకే. ఆ 4 కంపల్సరీగా సోక్ చేయాల్సిందే. మీరు అప్పటికప్పుడు చేస్తా అంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేటివి మనకు రిలీజ్ కావు. వాల్‌నట్స్‌లో కానీ ఏవైనా కూడా. ఓకే. మనము బనానా అంటే బనానా తీసుకోగలము. కాస్ట్ అనేది కొంచెం లోగానే ఉంటుంది. మిల్క్ ఎలాగో మనకు ఇంట్లోనే ఉంటాయి. ఓకే. వీటన్నిటిని తీసుకోవడం వల్ల మనకు మార్నింగ్ టిఫిన్ కూడా మనకు ఆకలి అనిపించదు ఫ్రెండ్స్. ఓకే. నేను 2 ఆర్ 3 టైమ్స్ కూడా చూశాను. అంటే నేను పిల్లలు వెళ్ళగానే దీన్ని తీసుకునేదాన్ని. నాకు 11:30 వరకు ఆకలేసేది కాదు. అయ్యో! మళ్ళీ ఇలా ఉంటే నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుంది అనేసి ఫస్ట్ నేను టిఫిన్ తీసుకుంటాను. నా డైలీ రొటీన్ చెప్తున్నాను.
పిల్లలు 8:30 కల్లా బయలుదేరిపోతారు. ఇంటికి రావడం నేను టిఫిన్ టైమ్ టు టైమ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుడ్ ఓకే. టిఫిన్ తీసుకుంటాను. 11:30 కల్లా స్మూదీ తీసుకుంటాను. 1:30 కల్లా ఫుడ్ తీసుకుంటున్నాను. అప్పటి వరకు కూడా నాకు ఏ ఆకలి అనిపించదు. నెక్స్ట్ డాక్టర్ ఏమన్నారంటే ఈ స్మూదీతో పాటు ఒక ఫ్రూట్ కూడా తీసుకోవాలి అని చెప్పారు. ఓకే. దీంట్లో బనానా వేస్తున్నాను. అనదర్‌గా నాకు రీసెంట్‌గానే కదా ఈ డెంటిల్‌ది కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకా ఏమీ అంటే పొమోగ్రనేట్, గువా ఇలా ఏమీ తీసుకోవట్లేదు. నాకు కొంచెం భయమేస్తుంది. ఇది గట్టిగా మనము చూస్ చేస్తే ఏమన్నా అవుతుందేమో అనేసి. అందుకే నేను స్మూత్‌గా ఉండేటివైతే తీసుకోగలుగుతున్నాను. ప్రెజెంట్ ఒక ఫ్రూట్, ఒక స్మూదీ అయితే తీసుకుంటున్నాను. చెప్తాను ఫ్రెండ్స్ నేను అంటే కొంచెం మనకు కాస్ట్‌లీనే ఇవన్నీ తీసుకోవాలి అనంటే. ఓకే. కాస్ట్‌లీ అయినా కూడా కొంచెం మనం ఎనర్జీగా ఉండాలి. మన ఫ్యామిలీని మనము సేవ్ చేసుకోగలగాలి అనంటే ఇంకా మనకు అనదర్‌గా చాలా వర్క్స్ ఉంటాయి. అవన్నీ చేయగలగాలి అనంటే మాత్రము కాస్ట్ అయినా కానీ ప్లీజ్ లేడీస్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకు చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. అందరిలో ఉంటుంది అనైతే నేను చెప్పను. ఓకే. నాలాగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే. మనకేదన్నా కర్రీ ఉంది. ఓకే. కర్రీ ఉంది. అది తక్కువ ఉంది అని అనిపిచ్చింది. మన హస్కేస్తాం, పిల్లలకేస్తాం. మనము కొంచెం ఉన్నా కూడా సర్దుకుపోతాం. ఎలా వస్తాయి ఫ్రెండ్స్ మనకు ప్రోటీన్స్ చెప్పండి. ఒక 2 ఆర్ 3 యాపిల్స్ ఉన్నాయి. లేదు అంటే ఏవైనా ఫ్రూట్స్ ఉన్నాయి. మనం అది తినకపోతే పిల్లలకి బాక్స్‌లో పెట్టొచ్చు స్నాక్స్‌గా అని మదర్స్, ఇండియన్ మదర్స్ ఓకే. రెడ్ లైన్ చేసి పెట్టుకోండి. ఇండియన్ మదర్స్ అలానే ఉన్నారు ఫ్రెండ్స్. మన ఆ లైన్ నుంచి బయటికి రండి. ఎందుకు అనంటే మనం హెల్తీగా ఉంటేనే హోమ్ మేకర్స్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉంటుంది. ఎందుకు అనంటే మనం బాగాలేకుండా పడుకోనే ఉన్నాము అనంటే అసలు ఫ్యామిలీ అంతా గందరగోళంగా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తున్నాను. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న లేడీస్ కిట్స్ అన్నా తీసుకోండి. మీరు ఒక 2 డేస్ ఆర్ 3 డేస్‌లోనే మీకు ఎంత మనకు ఎనర్జీని ఇస్తుందో మీరు అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా. కాస్ట్‌లీ అని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. మనం హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అనంటే ఫ్రెండ్స్ థౌసండ్స్ మనం ఔట్ సైడ్ ఇస్తున్నాము. మనం మన బాడీలోకి తీసుకునే దానికి ఎనర్జీకి చాలా ఆలోచిస్తాం. ఎవ్వరైనా ఇంతే ఆలోచిస్తారు. కానీ మనీ స్పెండ్ చేసి ఇలాంటివి హెల్తీవి అయితే తీసుకోండి. మీరు డైలీ తీసుకోలేకపోయినా డే బై డే అయినా తీసుకోండి. ఓకే. ఇప్పుడు మనము వీటిలో యూజ్ చేసిన నట్స్ వాటన్నిటి ఒక్కొక్క దాని గురించి యూజెస్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ఓకే. ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు గురించి అయితే తెలుసుకుందాం. ఓకే. దీంట్లో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ అండ్ విటమిన్ B6 అనే పోషకాలు అయితే ఉన్నాయి. ఓకే. వీటిని మనం డైలీ తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్‌గా అవుతుంది. ఎట్ ద టైం చాలా అంటే చాలా గ్రోగా తయారవుతుంది మన హెయిర్ అనేది. జీడిపప్పును డైలీ తీసుకునే దానికైతే చూసేయండి. ఓకే. నెక్స్ట్ బాదం గురించి అయితే తెలుసుకుందాము. వీటిని అంటే ఒక్కొక్క దాని గురించి మనము యూజెస్ అయితే చాలా ఉన్నాయి. నేను మెయిన్‌గా ఉండేటి 1 ఆర్ 2 లైన్స్‌లో అయితే చెప్తున్నాను. ఓకే. బాదం వచ్చేసి ప్రోటీన్స్, ఫైబర్, నెక్స్ట్ విటమిన్ B6 అనే పోషకాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని అయితే మనకి బాదం అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ మనము ఈ స్మూదీలో సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని అయితే యూజ్ చేస్తాం కదా. సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రెండ్స్ మీకు బ్లడ్ చాలా తక్కువ ఉందా ఎవరికైనా లేడీస్‌కి కానీ జెంట్స్‌కి కానీ దీన్నైతే మీరు నైట్ నానబెట్టి తీసుకోండి. బ్లడ్ లెవెల్స్ అనేటివి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ E అండ్ సెలీనియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఓకే. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ గురించి తెలుసుకుందాము. ఈ పంకిన్ సీడ్స్‌ని పవర్ ఆఫ్ హౌస్ అని అంటారు. ఓకే. మీకు తెలుసా ఈ విషయము? తెలియదు అని అంటే నాకు కామెంట్ చేయండి. పంకిన్ సీడ్స్‌ని పవర్ ఆఫ్ హౌస్ అని అంటారు. నెక్స్ట్ పంకిన్ సీడ్స్‌ని డైలీ తీసుకోవడం వల్ల లేడీస్‌లో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లమ్‌ని అయితే చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అండ్ యాంటీబయాటిక్‌ని కూడా చాలా బాగా పెంచుతుంది. ఎప్పుడు డల్‌గా అయితే ఉండరు. చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్. ఈ చియా సీడ్స్‌లో అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రోటీన్సే ఉన్నాయి. ఓకే. మీరు దీని గురించి తెలుసుకున్నారు అంటే ఓన్లీ చియా సీడ్స్‌నైనా మీరు తీసుకుంటారు. ఓకే. చియా సీడ్స్‌లో చాలా ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనంటే చాలా వరకు తగ్గిస్తుంది. నెక్స్ట్
మీకు స్టమక్ అనేది కొంచెం లావుగా ఏమైనా ఉందా చాలా వరకు తగ్గిస్తుంది. వెయిట్ లాస్‌ని కూడా ఇది అంటే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు చియా సీడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చియా సీడ్స్ అనేవి మన ప్రేగులలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అంజీర్ గురించి అయితే తెలుసుకుందాము. అంజీర్‌లో కాల్షియం అండ్ పొటాషియం అయితే చాలా ఎక్కువగా లభిస్తాయి మనకు. కాల్షియం దేనికి తీసుకుంటామో చెప్పండి ఫ్రెండ్స్? కాల్షియం ఎక్కువగా అంటే డైలీ తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా అయితే తయారవుతాయి. ముఖ్యంగా ఇది ఎదిగే పిల్లలకి అంటే మనకు చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఇస్తున్నాము అనంటే వాళ్ళ బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఎండు ద్రాక్ష గురించి అయితే తెలుసుకుందాము. ఈ ద్రాక్షలో ఏంటి అనంటే మనకు యాంటీబయాటిక్‌ని అయితే పెంచుతుంది. నెక్స్ట్ మలబద్ధకాన్ని కూడా చాలా వరకైతే తగ్గిస్తుంది ఈ ఎండు ద్రాక్ష అనేది. నెక్స్ట్ వాల్‌నట్ గురించి అయితే తెలుసుకుందాము. వాల్‌నట్‌లో మెలటోనిన్ అనేది ఉండడం వల్ల మనకు మంచి నిద్రనైతే ఇస్తుంది. మీకు నిద్రలేమి ఉందా? అయితే కంపల్సరీగా నైట్ ఒక 2 ఆర్ 3 వాల్‌నట్స్ నానబెట్టైనా మార్నింగ్ తీసుకోండి. లేదు అనంటే మార్నింగ్ నానబెట్టి అయినా నైట్ అయినా తీసుకోండి. మంచి నిద్రను ఇస్తుంది. నెక్స్ట్ ఈ వాల్‌నట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని అయితే చాలా బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ మీరు వెయిట్ లాస్ కావాలి అని అనుకున్నారు అంటే వాల్‌నట్‌ని కంపల్సరీగా తీసుకోండి. మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగా ఇది క్యూర్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇవే కాకుండా అంటే ఇవన్నీ నేను లిస్ట్ చెప్పాను కదా! ఇవన్నీ నైట్ మనం సోక్ చేసినవి. ఓకే. మార్నింగ్ వచ్చేసి మనము బనానాని యాడ్ చేసాం, మిల్క్ యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరాన్ని యాడ్ చేసాము. ఖర్జూరా వచ్చేసి మనకు స్వీట్‌నైతే ఇస్తుంది. మనం అనదర్‌గా ఎటువంటి స్వీట్‌నైతే యూజ్ చేయము. నెక్స్ట్ ఖర్జూరం తీసుకోవడం వల్ల మన బాడీకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్ గురించి. మిల్క్ వచ్చేసి మనం దేనికి యూజ్ చేస్తామో మీకు బాగా తెలుసు. మిల్క్‌లో వచ్చేసి కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం మనం దేనికి యూజ్ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? ఇంత విన్నారు కదా! కాల్షియం దేనికి యూజ్ అవుతుంది అంటే మన బోన్స్ అనేటివి స్ట్రాంగ్‌గా కావడానికి మన మిల్క్‌ని మనము తీసుకోవాలి, పిల్లలకు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ బనానా యూజ్ చేసాము. బనానా తీసుకోవడం వల్ల మనం ఈ స్మూతీలో మనకు ఒక థిక్‌నెస్ అనేది ఉంటుంది ఈ స్మూతీకి. ఓకే. అది మనకు కడుపు అనేది కొంచెం ఫిల్లింగ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. బనానా తీసుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. వీడియో ల్యాగ్ అవుతుంది. అందుకని ఫ్రెండ్స్ నేను ఇంకా అన్నిటిని మీకు యూజెస్ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? చెప్పాను కదా వీడియో మిడిల్‌లో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న లేడీస్ అన్నా తీసుకోండి ఫ్రెండ్స్. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. నేను దీన్ని తీసుకొని నా లైఫ్ స్టైల్‌ని నేను చేంజ్ చేసుకున్నాను. మీరు కూడా చేంజ్ చేసుకోండి. చాలా బాగా హెల్తీగా ఉండండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.